తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో దాదాపుగా 44 మంది ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 44 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అమ్రపాలికి ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది, ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్ను బదిలీ చేసింది. ఇక సోషల్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీగా అలుగు వర్షిణిని బదిలీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ కమిషనర్గా ఐజీ రంగనాథ్, అలాగే ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీగా హరిచంద్ర, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మెట్రోపాలిటన్ కమిషనర్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆమ్రపాలిని ముఖ్యమైన కీలక పదవిలో జిహెచ్ఎంసీ కమిషనర్గా నియమించింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్యని బదిలీ చేయడం కూడా జరిగింది. అలాగే ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండిగా రొనాల్డ్ రాస్, సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ను ట్రాన్స్కో అండ్ జెన్కోకి సిఎండిగా బదిలీ చేసింది. అలాగే టూరిజం శాఖ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్ ఐఏఎస్ను బదిలీ చేయడం జరిగింది. విజిలెన్స్ కమిషనర్గా ఐజీ రంగనాథ్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐజీ రంగనాథ్ని విజిలెన్స్ కమిషనర్గా నియమించింది ప్రస్తుత గవర్నమెంట్. ఆర్ఎండ్బికి సంబంధించి సెక్రటరీగా హరిచంద్రను ఆర్ఎండ్బి సెక్రటరీగా నియమించారు. అలాగే తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎండీగా హేమంత్ను రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాయింట్ ఇంటి ముందు ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చేసిన హేమంత్ను తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎండీగా నియమించింది ప్రస్తుత ప్రభుత్వం. ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీగా హరిచంద్రను నియమించడం జరిగింది. మొత్తం 44 మందిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేసింది. అలాగే గతంలో మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలికి ప్రమోషన్ ఇచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్గా బదిలీ చేసింది. అలాగే జిఐడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. అలాగే పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ను నియమించింది. అలాగే కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ను నియమించింది ప్రస్తుత ప్రభుత్వం. అలాగే అనేక మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఇందులో ముఖ్యంగా యువజన సర్వీసులు, పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ఐఏఎస్ను నియమించింది. అలాగే అహ్మద్ నదీం పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆఫీసర్గా నియమించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది జంబో బదిలీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి బదిలీ చేసింది. ఇక శ్రీ సవ్యసాచి ఘోష్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి బదిలీ చేయడం జరిగింది. అలాగే 44 మందిని మనం క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ గతంలో వీళ్ళందరూ కూడా వారి యొక్క శాఖలలో నియమితులైనారు. ముఖ్యంగా మనం ఒకసారి 44 మంది సవ్యసాచి ఘోష్ ఐఏఎస్, అలాగే సంజయ్ కుమార్ ఐఏఎస్, ఇంకా అలాగే వాణి ప్రసాద్ ఐఏఎస్, శైలజ రామయ్యర్ ఐఏఎస్, అహ్మద్ నదీం ఐఏఎస్, సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్, సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ఐఏఎస్, సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్, డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఐఏఎస్, సోని బాలాదేవి ఐఏఎస్, కె లంబరితి ఐఏఎస్, అలాగే డి రొనాల్డ్ రాస్ ఐఏఎస్, ఏవి రంగనాథ్ ఐఏఎస్, ఏ దేవసేన ఐఏఎస్, డి దివ్య ఐఏఎస్, సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్, ఆమ్రపాలి కట ఐఏఎస్, హరిచందన దాసరి ఐఏఎస్, నేలకొండ ప్రకాష్ రెడ్డి ఐఏఎస్, అలుగు వర్షిణి ఐఏఎస్, విపి గౌతమ్ ఐఏఎస్, కృష్ణ ఆదిత్య ఐఏఎస్, కె అశోక్ రెడ్డి ఐఏఎస్, అనురాగ్ జయంత్ ఐఏఎస్, నగేష్ మిశ్రా ఐఏఎస్, జి రవి ఐఏఎస్, కె నిఖిల ఐఏఎస్, ఎస్కే యాసిన్ బాషా ఐఏఎస్, ఎస్ వెంకట్రావు ఐఏఎస్, పి ఉదయ్ కుమార్ ఐఏఎస్, బి గోపి ఐఏఎస్, త్రిపాఠి ఐఏఎస్, ప్రియాంక ఐఏఎస్, స్నేహ శబరీష్ ఐఏఎస్, పి కాత్యాయని దేవి ఐఏఎస్, పివి నరసింహారెడ్డి ఐఏఎస్, బోర్కడే హేమంత్ సహదేవరావు ఐఏఎస్, హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్, అపూర్వ్ చౌహాన్ ఐఏఎస్, అభిషేక్ అగస్త్య ఐఏఎస్, బి రాహుల్ ఐఏఎస్, పి గౌతమి ఐఏఎస్, పి ఉపేందర్ రెడ్డి ఐఏఎస్, నిఖిల్ చక్రవర్తి ఐఏ అండ్ ఏఎస్. వీళ్ళందరూ కూడా దాదాపుగా 44 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేయడం కూడా జరిగింది. ఇదొక ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా 44 మందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదొక జంబో బదిలీ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరిలో 1994కి సంబంధించి శ్రీ సవ్యసాచి ఘోష్ 1994 బ్యాచ్, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ శ్రీ సంజయ్ కుమార్ 1995 బ్యాచ్కి సంబంధించిన సంజయ్ కుమార్, శ్రీమతి ఏ వాణి ప్రసాద్ 1995 ఐఏఎస్ బ్యాచ్. అలాగే బదిలీ కోసం ఎదురు చూస్తున్న శైలజ రామయ్యార్ 1997 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అలాగే శ్రీ అహ్మద్ నదీం 1997 ఐఏఎస్ బ్యాచ్. అలాగే సందీప్ కుమార్ సుల్తానియా 1998 ఐఏఎస్ బ్యాచ్. అలాగే ఇక శ్రీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ఐఏఎస్ 1999 బ్యాచ్. సి సుదర్శన్ రెడ్డి 2002 యంగెస్ట్ ఐఏఎస్ బ్యాచ్. అలాగే డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ 2002 ఐఏఎస్ బ్యాచ్. అలాగే వీళ్ళందరూ దాదాపుగా 44 మందిలో వీళ్ళందరూ ఐఏఎస్ అందరిని కూడా ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక శ్రీమతి సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్ 2002 బ్యాచ్. అలాగే లంబతిరి కే ఐఏఎస్ 2005 బ్యాచ్ యంగెస్ట్ ఐఏఎస్ బ్యాచ్. అలాగే జ్యోతి బుద్ధప్రకాష్ ఐఏఎస్ 2002 బ్యాచ్. అలాగే రొనాల్డ్ రాస్ 2006 ఐఏఎస్ బ్యాచ్. అలాగే ఏవి రంగనాథ్ ఐపీఎస్ 2006 బ్యాచ్. ఏ దేవసేన 2008 ఐఏఎస్ బ్యాచ్. ఇక సర్ఫరాజ్ అహ్మద్ 2009 ఐఏఎస్ బ్యాచ్. వీళ్ళందరినీ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళందరినీ కూడా దాదాపుగా ఈ 44 మంది కూడాను రానున్న రోజుల్లో ఈ బదిలీలన్నీ కూడాను చాలా త్వరితగతిన జరిగాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఎన్నడూ లేని విధంగా 44 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది. ఒక్కసారి ఎవరెవరిని ఏ కేటర్కు బదిలీ చేశారో మరొకసారి చూద్దాం మనం. ఇక రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్ను బదిలీ చేశారు. సోషల్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీగా అలుగు వర్షిణిని బదిలీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ కమిషనర్గా ఐజీ రంగనాథ్ని బదిలీ చేశారు. R&B స్పెషల్ సెక్రటరీగా హరిచంద్రను నియమించారు. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చి ఆమ్రపాలికి ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయార్. అలాగే ట్రాన్స్కో జెన్కో సిఎండిగా రొనాల్డ్ రాస్, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్. అలాగే విజిలెన్స్ కమిషనర్గా ఐజీ రంగనాథ్, R&B సెక్రటరీగా హరిచంద్ర, తెలంగాణ మెడికల్ అండ్ సర్వీసెస్ ఎండిగా హేమంత్ కుమార్. అలాగే R&B స్పెషల్ సెక్రటరీగా హరిచంద్ర. మొత్తం 44 మందిని బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 44 మందిలో మనం ఒకసారి చూసినట్లయితే గతంలో మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలిని ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఇక జిఐడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి. అలాగే పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్. అలాగే యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమించింది. అహ్మద్ నదీం పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమించింది. అలాగే సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో పలువురు ముఖ్య కార్యదర్శులుగా ముఖ్య సెక్రటరీలుగా అలాగే మనం చూసినట్లయితే ముఖ్యమైన ఆఫీసర్లుగా సిఎండీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా వీరందరూ కూడాను త్వరితగతిన వీళ్ళందరూ కూడాను వాళ్ళ శాఖలు కేటాయించిన శాఖలలో వాళ్ళు కొంతమేర ఛార్జ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.